నమస్కారం. కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు నేర పరిశోధన. పూర్వకాలం శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కాలంలో ఒక దూర దేశం నుంచి ఒంటరిగాడిన బ్రాహ్మణుడొకడు ఆ నగరానికి వచ్చాడు. అదృష్టవశాన నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. ఆయనకు అన్నవస్త్రాలు నిత్యము పుష్కలంగా దొరకటమే కాక దానాలు, దక్షిణలు, సంభావనలు కూడా దొరుకుతూ ఉండేవి. ఆయన ఒంటరివాడు కావటం చేత ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే బంగారంగా మార్చి 1000 దీనారాలు పోగు చేసి దాన్ని మరే విధంగానూ భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతిపెట్టాడు. భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, బంధువులు ఎవ్వరూ లేని ఆ బ్రాహ్మణుడికి పంచప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేది. రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగిన అనంతరం ఒకనాడు ఆయన అడవికి వెళ్ళి చూసేసరికి తాను పాతిపెట్టిన చోట బంగారం లేదు. దాన్ని అంతకు ముందే ఎవరో తవ్వి తీసుకుపోయారు. ఈ సంగతి గ్రహించగానే బ్రాహ్మణుడికి మతిపోయినట్టయింది. ఆయన గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నగరంలో వచ్చి పడ్డాడు. కనిపించిన వారికల్లా ఆయన తనకు కలిగిన ఆపద చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చడం ఎలాగో ఎవరికీ తెలియలేదు. నా డబ్బైపోయాక నేను మాత్రం జీవించడం దేనికి, వెళ్ళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్న ప్రసేనజిత్తు మహారాజు నదికేసి పరిగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి సంగతి తెలుసుకుని, ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటావు? నా రాజ్యంలో దొంగతనం జరిగితే విచారించేటందుకు నేను లేనా? నీ సొత్తు కాజేసిన వాడిని నేను పట్టుకుంటాను, లేదా నీ సొమ్ము నా బొక్కస నుంచి ఇప్పిస్తాను. నువ్వు ఈ డబ్బు పాతిపెట్టిన స్థలానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. మహాప్రభు, నేను నా ధనం పాతిపెట్టిన చోట నాగబల అంటే అడవి బీర అనే పనికిమాలిన మొక్క ఒకటి ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు అన్నాడు బ్రాహ్మణుడు. అడవి బీర మొక్క గుర్తు ఎలా అవుతుంది? అడవిలో అలాంటి మొక్కలు ఎన్నైనా ఉండవచ్చు కదా అని రాజు అడిగాడు. లేదు మహాప్రభు, ఈ ప్రాంతంలో అదొక్కట అలాంటి మొక్క అని బ్రాహ్మణుడు జవాబు చెప్పాడు. అయితే నువ్వు అక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని రాజు మళ్ళీ అడిగాడు. మహాప్రభు, ఆ రహస్యం నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. చెప్పుకోవటానికైనా నాకు ఎవరున్నారు? నేను అక్కడికి పోవటం రావటం ఎవరు ఎన్నడూ చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు ఆ బ్రాహ్మణుడిని పంపేసి తన భవనానికి తిరిగి వచ్చి జరిగిన దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు తొందరలోనే స్ఫురించింది. ఆయన తన మంత్రిని పిలిపించి, మంత్రి, నాకు ఆరోగ్యం సరిగా లేదు, వెంటనే వైద్యులను చూడటం మంచిదని అనుకుంటున్నాను. నగరంలో ఉండే వైద్యులను అందరినీ పిలిపించండి అన్నాడు. రాజుగారు రమ్మన్నారు అనగానే నగరంలో వైద్య వృత్తి చేసుకునేవారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఒక్కొక్క వైద్యుడిని తాను ఉన్న చోటుకి రప్పించి, ఏమయ్యా, నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు చికిత్స చేశావు, ఔషధాలకు ఏ ఏ మూలికలు వాడావు అని అడిగి వాళ్ళు చెప్పింది విని పంపివేయసాగాడు. దగ్గరే ఉండి రాజు అడిగే ప్రశ్నలు వింటున్న మంత్రికి రాజు ఉద్దేశం ఏమిటో బొత్తిగా అర్థం కాలేదు. ఒక్కొక్క వైద్యుడే లోపలికి వస్తున్నాడు. రాజు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. చివరకు ఒక వైద్యుడు, మహారాజా, నిన్న మాతృదత్తుడు అనే వైశ్య శిఖామణికి నాగబల రసంతో ఔషధం తయారు చేసి ఇచ్చాను అని రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. రాజు వెంటనే ఆసక్తితో, అలాగా, నాగబల అనేది చాలా అరుదైన ఔషధి అని విన్నాను, అది నీకెక్కడ దొరికింది అని వైద్యుడిని అడిగాడు. నిజమే మహారాజా, నా సేవకుడు అడవి అంతా ఒక రోజుల్లో కష్టపడి వెతికి దాన్ని సంపాదించి తెచ్చాడు అన్నాడు వైద్యుడు. అయితే నువ్వు వెళ్ళి ఆ సేవకుడిని వెంటనే ఒకసారి నా వద్దకు పంపించు అన్నాడు రాజు. కొంతసేపటికి వైద్యుడి సేవకుడు రాజుగారి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఒరే, నిన్న నువ్వు అడవి వీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన 1000 దీనారాలు ఏం చేశావు అని రాజు వాణ్ణి అడిగాడు. వాడు తెల్లబోయి, మా ఇంట దాచాను మహారాజా అన్నాడు. అవి ఫలాన్ని బ్రాహ్మణుడివి, వెంటనే వాటిని తీసుకుపోయి ఆయనకి ఇచ్చేయి, వెళ్ళు అన్నాడు రాజు. చిత్త మహారాజా, అలాగే ఇస్తాను అని సేవకుడు రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
ఇదంతా ఎంతో విచిత్రంగా గమనిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాడిని గుర్తించాడో అర్థం కాలేదు. ఆయన రాజునే అడిగి రహస్యం తెలుసుకుందామని, మహారాజా, మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. దానికి రాజు నవ్వి ఇలా చెప్పాడు. దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజం అనే నమ్మకంతోటే నేను దొంగను పట్టడానికి పూనుకున్నాను. నగరంలోని లక్షల మందిలో ఒకడే కదా ఈ దొంగతనం చేసి ఉండాలి. అక్కడ తాను ధనం దాచిన మాట ఎవరికీ తెలియదని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. ఆ స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండానే అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీర మొక్కతో ఏదో అవసరం ఉన్నవారికే కదా. ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్క లేదని బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడు స్పష్టంగా చెప్పాడు. అది నిజానికి అరుదైన మొక్కేనట. నేను బ్రాహ్మణుడు చెప్పిన మాట నమ్మాను. ధనం తీసుకున్నవాడు మొక్క కోసమే తవ్వాడు అనటానికి మరొక ఆధారం ఏమిటంటే, ధనంతో పాటు మొక్క కూడా పోయింది. కేవలం ధనం కోసమే తవ్వినవాడైతే మొక్కను అక్కడే వదిలేసి పోయేవాడు. ఇప్పుడు అడవి వీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుకే వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కను ఉపయోగించిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికాడు. ఇందులో అర్థం కానిదేమిటి మంత్రి అన్నాడు రాజు. రాజు చెప్పింది విన్నాక రాజుకు గల పరిశోధన శక్తిని తన మనసులో ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి. కథ సమాప్తం. రెండవ కథ బదలని చెప్పులు. ఇది ఈజిప్ట్ జానపద కథ. ఒకప్పుడు కైరో నగరంలో అబూ కాసిం అని ఒక మందులు అమ్మేవాడు ఉండేవాడు. వాడు చెప్పనలవి కాని లోభి. తన వ్యాపారంలో బోలెడంత లాభం వస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు చేయటం ఇష్టం లేక బిచ్చగాళ్ళు కూడా వేసుకుని చింకి బట్టలు వేసుకునేవాడు. వాడి తలపాగా ఏనాటిదో కానీ పూర్తిగా వెలిసిపోయి మొదట ఏ రంగులో ఉందేదో కూడా తెలియరాకుండా పోయింది. అయితే వీటన్నిటికన్నా ప్రసిద్ధికెక్కినవి వాడి చెప్పులు. అవి బహుపురాతనమైనవి. ఎంతమంది చెప్పులు కుట్టేవాళ్ళు వాటిలో ఎన్ని వందల మేకులు కొట్టారో, వాటి ఎన్ని తోలుముక్కులు అతుకు పెట్టారో తెలియదు. ఏళ్ల తరబడి మరమ్మతులు పొంది 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 ఆ చెప్పులు అమితంగా బరువెక్కాయి. అబూ కాసిం చెప్పులను జనం ప్రఖ్యాతంగా చెప్పుకునేవారు. బరువులు మోసేవాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా వస్తువు చాలా బరువు అనిపిస్తే, అబో, ఈ మూట అబూ కాసిం చెప్పులంత బరువు ఉన్నదే అనేవాళ్ళు ఆయాసపడుతూ. ఎవరికన్నా కడుపులో సులవస్తే, నేను తిన్న తిండి అబూ కాసిం చెప్పుల్లా పనిచేస్తోంది అనేవాళ్ళు. ఒకసారి అబూ కాసింకు వ్యాపారంలో మంచి లాభం వచ్చింది. ఇతర వ్యాపారస్తులైతే అలాంటప్పుడు సాటి వర్తకులను పిలిచి విందు చేసేవాళ్ళు. కానీ అబూ కాసింకు అలాంటి అలవాట్లు లేవు కదా. మంచి లాభం వచ్చినందుకు పండగ చేసుకుంటున్నట్టుగా వాడు స్నానశాలకు వెళ్ళి వద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాడు స్నానశాల ముఖం చూసి ఎన్నో ఏళ్ళయింది. స్నానశాలకను బయలుదేరుతూ వాడు తన దుకాణం మూసేసి తొడుక్కుంటే అరిగిపోతాయని తన చెప్పులను భుజాన వేసుకుని స్నానశాలకు వెళ్ళాడు. బయట అందరూ చెప్పులు విడిచే చోట తన చెప్పులు కూడా విడిచి స్నానశాల ప్రవేశించాడు. అబూ కాసిం ఒంటి నిండా ఏళ్ల తరబడి మట్టి పేరుకుని ఉండటం చేత స్నానాలు చేయించేవాళ్ళు అతనికి చాలా పర్యాయాలు నలుగు పట్టించవలసి వచ్చింది. అతని స్నానం పూర్తి అయి బయటికి వచ్చేసరికి సూర్యాస్తమానం అయింది. స్నానాలు చేసేవారంతా ఆసరికి వెళ్ళిపోయారు కూడాను. స్నానశాల వెలుపల కాసింకు తన చెప్పులకు బదులు పచ్చని తోలుతో తయారైన సరికొత్త చెప్పుల జత కనిపించింది. ఇలాంటి చెప్పులు కొందామని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. ఆ సంగతి తెలిసి అల్లా నాకు వీటిని బహుమానంగా పంపినట్టున్నది. లేకపోతే ఎవరైనా పొరపాటున వీటికి బదులు నా చెప్పులు తొడుక్కుని పోయారో అనుకుంటూ ఆ చెప్పుల జతను కాళ్ళకు తొడుక్కుని పరమానందంతో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంతకు ఈ కొత్త చెప్పులు కాజీ గారివి. ఆ సమయాన ఆయన ఇంకా స్నానశాలలోనే ఉన్నాడు. అయితే అబూ కాసింకు తన చెప్పులు ఎందుకు కనబడలేదు అంటే, చెప్పులకు కాపలా ఉండేవాడు మిగిలిన చెప్పుల మధ్య కాసిం చెప్పులు ఉండటం చూసి మండిపడి వాటిని ఒక మూలగా దాచిపెట్టాడు. అబూ కాసిం స్నానశాల నుంచి బయటికి రావటం చాలా ఆలస్యమైంది. ఈ లోపల కాపలా వాడు ఇంటికి పోయే వేళ కావటం చేత వాడు వెళ్ళిపోయాడు. కాజీగారు స్నానం పూర్తి చేసి వెళ్ళిపోబోతూ తన చెప్పుల కోసం అడిగాడు. స్నానశాల నౌకర్లు అంతటా వెతగ్గా వారికి కాసిం చెప్పులు దొరికాయి. అవి లోకప్రసిద్ధమైన చెప్పులు కావటం చేత వాటిని తేలిగ్గా పోల్చుకున్నారు జనం. అబూ కాసిం తన చెప్పులు వదిలేసి కాజీగారి చెప్పులు పట్టుకుపోయినట్టు స్పష్టమైంది. స్నానశాల వాళ్ళు వెళ్ళి అబూ కాసింను కాజీగారి చెప్పులతో సహా పట్టుకొచ్చి
కాజీ గారి ఎదుట పెట్టారు. కాజీ తన చెప్పులను తాను తీసుకోవటమే కాక అబూ కాసిం ఖైదులో పెట్టించాడు. జైలు అధికారులకు భారీగా లంచం పోసి అబూ కాసిం జైలు నుంచి బయటపడ్డాడు. ఇంత జరిగాక అబూ కాసింకు తన చెప్పులపైన చాలా కోపం వచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి నైల్ నదిలో పారేసి పీడ వదిలించుకున్నాడు. అయితే అవి ఎంత సులువుగా వదిలే చెప్పులు కావు కదా. కొద్ది కాలం అనంతరం కొందరు పల్లెవాళ్ళు నైల్ నది మీదకి చేపల పట్టబోయి ఒక వల వేశారు. వలను లాగేటప్పుడు అది వారి చాలా భారం అనిపించింది. తీరా వల పైకి తీసి చూస్తే అందులో అబూ కాసిం చెప్పులు. ఆ చెప్పుల తాలూకు మేకుల మూలాన వలతాళ్ళు చాలా చోట్ల తెగిపోయాయి. అబూ కాసిం చెప్పులు లోకప్రసిద్ధమైనవి కావటాన పల్లెవాళ్ళు కూడా ఆ చెప్పులను సులువుగానే గుర్తించారు. వాళ్ళు వాటిని కాసిం దుకాణానికి తెచ్చి నానా తిట్టుతూ వాటిని దుకాణంలో గిరవాటు వేశారు. ఆ చెప్పుల తాకిడికి అబూ కాసిం మందుల సీసాలు, అత్తరి సీసాలు కొన్ని కిందపడి చాలా నష్టం జరిగింది. అబూ కాసిం దుఃఖం వర్ణనాతీతం. వాడు తన చెప్పులను కసితీరా తిట్టుకుని వాటిని తన దొడ్డిలోకి తీసుకుని పోయి పాతి పెట్టడానికని అక్కడ గొయ్యి తవ్వసాగాడు. అబూ కాసిం పైన చాలా కాలంగా కసి ఉన్న పొరుగువాడు ఒకడు ఈ సంగతి కనిపెట్టి నగర అధికారి వద్దకు వెళ్ళి అబూ కాసిం అధికారులకు తెలవకుండా తన దొడ్లో ఏదో నిధిని తవ్వి తీసుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అబూ కాసిం పరమ లోభి అన్నది అందరికీ తెలిసిన విషయమే కనుక నగరాధికారి ఈ ఫిర్యాదు నమ్మి వాణ్ణి పిలిపించాడు. నేను నా చెప్పులను పాతేయటానికి నా దొడ్లో గొయ్యి తవ్వుకున్నాను, నిధి లేదు ఏమీ లేదు అని అబూ కాసిం ప్రమాణం చేసి చెప్పాడు. పెద్ద లంచం తీసుకుని అధికారి వాణ్ణి వెళ్ళిపోనిచ్చాడు. అబూ కాసిం దుఃఖంతో తన గడ్డం పీక్కున్నాడు. ఈసారి వాడు తన చెప్పులను తీసుకుని నగరం దాటి దూరంగా వెళ్ళి వాటిని ఒక పారుతున్న కాలువలో పారేసి ఇక అవి తన కంటపడవు అన్న ధైర్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అది భ్రమే అయింది. ఆ కాలువ మీద ఒకటి ఉన్నది. కాసిం చెప్పులు కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయి ఆ మర తాలూకు యంత్రాల మధ్య చిక్కుకున్నాయి. ఆ మర కాస్త ఆగిపోయింది. యంత్రాలు ఓడదీసి మరను మరమ్మతు చేసేటప్పుడు కాసిం చెప్పులు బయటపడ్డాయి. మర యజమాని వాటిని గుర్తించి నష్టపరిహారం కోసం అబూ కాసిం మీద వ్యాజ్యం తెచ్చాడు. అబూ కాసిం భారీగా జరిమానా ఇచ్చుకోవలసి వచ్చింది. అబూ కాసింకు మతిపోయినట్టయింది. ఆ పాపిష్టి చెప్పులను ఎలా వదిలించుకోవాలా అని అనుకుంటూ వాడు తన ఇంటి మిద్దెపైకి వెళ్ళి చెప్పులను పెట్టగోడపైన ఉంచి తాను ఆ గోడను ఆని నిలబడి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పక్క ఇంటి మిద్దె మీద ఉన్న ఒక కుక్క కాసిం చెప్పులను చూసి 2 డాబాల మధ్య ఉన్న పిట్టగోడను దూకి వచ్చి ఆ చెప్పులను ఏదో చేయబోయింది. మరుక్షణం ఆ చెప్పులు పిట్టగోడ మీద నుంచి వీధిలోకి పడిపోయాయి. దురదృష్టవశాన ఆ సమయానికి అటుగా ఒక ముసలిది పోతున్నది. ఎంతో బరువైన ఆ చెప్పులు నెత్తి మీద పడేసరికి ఆ ముసలిది కాస్త అక్కడికక్కడే ప్రాణం విడిచింది. ఆ సమయంలో వీధి వెంట నడుస్తున్న జనం అనేక మంది చచ్చిపోయిన ముసలిదాని చుట్టూ గుమిగూడి అబూ కాసింను అడ్డమైన తిట్లు తిట్టసాగారు. అంతలోనే కొందరు రాజభటులు అక్కడికి వచ్చి అబూ కాసింను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. చచ్చిపోయిన ముసలిదాని బంధువులకు పరిహారం ఇచ్చుకుని జైలు అధికారులకు అంతులేని డబ్బు లంచం పెట్టి అబూ కాసిం ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇంత జరిగాక అబూ కాసింకు జ్ఞానోదయం అయింది. మర్నాడు వాడు తన చెప్పులను తీసుకుని కాజీ గారి వద్దకు వెళ్ళి వాటిని ఆయన ముందు పెట్టి, మహాప్రభు, ఈ దిక్కుమాలిన చెప్పుల వల్ల నా కొంప గుల అయింది. వీటి మూలాన నేను బికారనైపోయాను. నేను ఇప్పుడు తమకు విన్నవించుకునేది ఏమిటి అంటే, ఈవేళ నుంచి నాకు చెప్పులనేవి లేవు. ఏ చెప్పుల వల్ల కానీ ఎవరికి కానీ ఎలాంటి నష్టమైనా జరిగే పక్షాన దానికి నేను జవాబుదారును కాను. ఈ సంగతి తమరు చట్టరీత్యా గుర్తించగలందుకు తమను ఎంతగానో ప్రార్థిస్తున్నాను అని ఎలుగెత్తి చెప్పాడు. ఈ మాటలు విని న్యాయస్థానంలో ఉన్న మిగిలిన అందరితో పాటు కాజీ గారు కూడా పగలబడి నవ్వాడు. కథ సమాప్తం. ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదండి. దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.